ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు తన కృప చేత మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయానికై ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినటానికి ప్రభు మనకు చేస్తున్న సహాయాన్ని బట్టి ఆయన వాక్శక్తి చేత తన సేవకుని నోట మనకు అనుగ్రహిస్తున్న సంగతులను బట్టి ప్రభుని మనం స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి హగ్గయి గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. హగ్గయి గ్రంథంలో 2వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనులందరితోనూ ఇట్లనుము, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. ఆయనను యెహోవా ఆజ్ఞయించినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకొమ్ము, దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమమయుడైన దేవుని మీకు వందనాలు. ప్రేమించి మాకు ఇచ్చిన సమయానికే కృతజ్ఞతలు. మాతో మాట్లాడమని మీ సేవకుని మీ వాక్శక్తి చేత నింపి నడిపించమని యేసు ప్రభు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. హగ్గయి గ్రంథంలో నుంచి సంగతులు మనం నేర్చుకుంటున్నాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెలలో 2 పర్యాయాలు ప్రభు వారితో మాట్లాడాడు. ఒకటి 6వ నెల 1వ దినాన మాట్లాడాడు. తర్వాత 6వ నెల 24వ దినమున కూడా వారితో మాట్లాడాడు. అయితే 6వ నెల 1వ దినాన ఆయన మాట్లాడినప్పుడు ఆ సంగతిని వారు విని, నిజంగా మేము పొరపాటు చేశాం, మేము నిర్లక్ష్యం చేశాం దేవుని మందిరాన్ని, ఆ నిర్లక్ష్యం యొక్క నష్టాన్ని మేము అనుభవించాం, కష్టాలు మేమే కొని తెచ్చుకున్నాం అని ఎరిగి వారు ప్రభు వైపు తిరిగారు. ప్రభు వైపు తిరిగి ప్రభు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాటలు లక్ష్య పెట్టారు, వాటిని విశ్వసించారు. అప్పుడు ప్రభు వెంటనే వారితో మాట్లాడిన మాట ఏంటంటే, నేను మీతో ఉంటాను, నేను మీకు తోడుగా ఉంటాను. ఎప్పుడైతే వారు మందిరాన్ని నిర్లక్ష్యం చేశాం, నష్టపోయాం, ఇక మందిరం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు, దేవుని మందిరం విషయంలో మనం అలక్ష్యంగా ఉండకూడదనే సంగతిని గమనించారో ప్రభు వెంటనే నోరు తెరిచి, నేను మీకు తోడుగా ఉంటాను, ఇదే నా వాక్ అని అన్నాడు. మరి 1వ అధ్యాయంలో వారు నిర్లక్ష్యం చేసిన దినాల్లో ఆయన వారితో ఉండలేకపోయాడు. అందుకని ఏమన్నాడు ఆయన, వారు విస్తారంగా విత్తినా తక్కువే వచ్చింది, వారు భోజనం చేసినా తృప్తి లేదు, త్రాగినా దాహం తీరలే, కప్పుకున్నా చలి ఆగలే, కష్టపడి తెచ్చుకున్న జీతం సిల్లు సంచులో వేసినట్టుగా అయిపోయింది. ఇదంతా దేనిని బట్టి అంటే, ప్రభు వారి పక్షంగా కార్యాలు చేయలేని పరిస్థితి. ఎందుకు? ఎవరి పక్షంగా ఆయన కార్యాలు చేస్తారు అని అంటే, ఎవరైతే ఆయన మాట వింటాడో ఆయనను బట్టి. అందుకనే
యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు బహుగా ఫలిస్తారని చెప్పాడు. దానికి ముందు వచనం ఏం చెప్పాడు? ఎవడు నా యందు నిలిచి ఉందునో నేను వాని యందు నిలిచి ఉంటాను, అప్పుడు వాడు బహుగా ఫలిస్తాడని చెప్పాడు. మనం ఆయన మాటను ఎంతగా మనం లక్ష్య పెడతామో అంతగా ఆయన మన యందు నిలిచి ఉంటాడు. ఆయన నిలిచి ఉంటే ఆయన మన పక్షంగా ఉండి మన అభివృద్ధికి కారకుడై ఉంటాడు, మన విజయాలకు కారకుడై ఉంటాడు, మన క్షేమానికి కారకుడై ఉంటాడు, మన సమస్త పరిస్థితుల్లో మనకు సహాయకుడై మనల్ని నడిపించగలిగేవాడుగా ఉంటాడు. అందుకనే ఈ మొదటి అధ్యాయంలో ఒక చోట ఆయన ఏమన్నాడు? 10వ వచనం 11వ వచనం, కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగు చేసి ధాన్యం విషయంలోను ద్రాక్షరసం విషయంలోను తైలం విషయంలోను భూమి ఫలించు సమస్త విషయములలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించు. అంటే ఇన్ని రకాల క్షామాన్ని అనుభవించారు. క్షామం అంటే ఏంటి? లోటు, నష్టం, అన్నీ వారికి కలిగిన సమస్త విషయాలు వారు నష్టం అనుభవించారు. ఎందుకు? వారు దేవుని ప్రజలు మందిరానికి వేరుగా జీవించకూడదు, మందిరముతోనే సహవాసం కలిగి జీవించాలి. అందుకనే ఏమన్నాడు చెప్పండి? వారు మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన కారణం చేత అనేక విషయాల్లో నష్టం అనుభవించారు. కారణం, ప్రభువు వారికి సహాయం చేయలేకపోయాడు, వారి పక్షంగా ఆకాశం తెరవలేకపోయాడు, వర్షం కురిపించలేకపోయాడు. కాబట్టి భూమి నిస్సారం అయిపోయింది. అందుకనే వారికి ఫలం, అనుకున్నంత ఫలం వారికి రాలేదు. విస్తారంగా విత్తారు, కొంచెమే వచ్చింది. ఆయన ఏమన్నాడు చూడండి, ఆకాశపు మంచు కురవలేదు, భూమి పండలేదు, నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలుగు చేశాను అని అన్నాడు. ధాన్యం విషయంలో, ద్రాక్షరసం విషయంలో, తైలం విషయంలో, భూమి ఫలించు సమస్త విషయములు, భూమి ఫలించే సమస్త విషయాల్లో వారు నష్టపోయారు. మాత్రమే కాదు, మనుషుల విషయంలో నష్టపోయారు, అలాగనే పశువుల విషయంలో నష్టపోయారు. చేతి పనులు, కష్టపడి పని చేసుకుంటే ఆ డబ్బు ఏమవుతుంది? ఎటుపోతుందో తెలియట్లేదు, అడ్రస్ లేకుండా అయిపోతుంది, సిలి సంచులు వేసినట్టు అయిపోతుంది. ఇలాగ అన్ని ఏరియాల్లో నష్టం అనుభవించారు. కారణం, వారు దేవుని ప్రజలు, దేవుడు వారి పక్షంగా ఉండి వారిని ఒక శ్రేష్టమైన జీవిత విధానంలో అనేకులు వారిని చూసి ఆశ్చర్యపోయే విధానంలో ఆయన నడిపించాలనుకుంటున్నాడు. అందుకొరకు ఆయన మందిరం కట్టండి, ఆ మందిరంలోంచి మీ జీవానికి మూలమైన సందేశాన్ని నేను ఇస్తాను అనంటే, వారు మందిరములో నుంచి జీవింపచేయు వాక్యం ఎక్కడి నుంచి అయితే వారికి దొరుకుతుందో ఆ మందిరాన్ని వారు నిర్లక్ష్యం చేసేసారు. కాబట్టి వారు జీవించలేకపోయారు. ఏ జీవితం? వాగ్దాన రూపమైన జీవితం, సమృద్ధి అయిన జీవితం, క్షేమం కలిగిన జీవితం, సురక్షితమైన జీవితం వారు జీవించలేకపోయారు. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఎప్పుడైతే వీరు మొదటి అధ్యాయం ఆఖరి భాగంలో ఆయన రెండవ సంవత్సరం 6వ నెల 24వ దినాన వారు ఆ సంగతులు ఒప్పుకున్నారు, అప్పుడు ఆయన మరలా ఇంకొక సందేశం ఇచ్చి, నేను మీతో ఉంటాను. అంతకుముందు మీరు మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన కారణం చేత నేను మీ పక్షంగా ఉండలేకపోయాను, మీరు జై జీవితం అనుభవించలేదు. ఇప్పుడు నేను మీతో ఉన్నాను, ఇక మిమ్మల్ని ఆపేవాడు ఎవడు ఉండడు అని చెప్తున్నాడు. ఎందుకంటే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో ఏలీ ఉన్న దినాల్లో, అతని కుమారులు యాజకులుగా ఉన్న దినాల్లో అక్కడ క్రమం లేదు, అక్రమం. ఏలీ కుమారులు దైవ క్రమాన్ని ఎరిగిన వారు కాదు, అక్రమంగా అక్కడ పరిచర్య చేస్తున్నారు. ఏలీ కూడా ఈ సంగతులు తెలిసినా పెద్ద పట్టించుకున్నట్టుగా, చూసి చూడనట్టుగా పోయాడు. అయితే దేవుడు వారి ప్రవర్తన బట్టి వారు జీవించడానికి అవసరమైన సంగతులు వారికి అందించలేకపోయాడు. వారి జీవానికి మూలమైన ఆ దైవ సందేశాన్ని ఇవ్వలేకపోయాడు. అందుకని ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదని సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉంది. ప్రత్యక్షత కలగట్లేదు, తరచుగా కలగట్లేదు, అసలు ప్రత్యక్షత లేదు. ఈ సంగతి వారు ఎరిగి, అయ్యో మందిరాన్ని నిర్లక్ష్యం చేశాం, మందిరంలో కార్యక్రమాలన్నింటినీ చాలా అలాగా చేస్తున్నాం, దైవ నడిపింపు లేదు, వాక్య నడిపింపు లేదు, ఆత్మ నడిపింపు లేదు, అలా చేస్తున్నాం,
దానివల్ల దైవస్వరం లేదు, ప్రభావం లేని జీవితాలు జీవిస్తున్నాం అని వారు ఎరగకుండా అలాగే కంటిన్యూ అయిపోయారు. ఈలోపు 4వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం రానే వచ్చింది. 4వ అధ్యాయంలో ఫిలిస్తీన్లు అనగా శత్రువులు వారి మీదకి వచ్చారు. శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు జరిగిన సంగతి ఏంటి అని అంటే, శత్రువు వారి మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు శత్రువు ఎదుట నిలవలేక పారిపోయారు. చూసారా, ఇశ్రాయేలు నిలవలేక పారిపోయారు. కారణం, దేవుడు వారికి సహాయం చేయలేకపోయాడు, వారి పక్షంగా ఉండలేకపోయాడు. ఎందుకు? ఎవరు నా యందు నిలిచి ఉందరో నేను వారి యందు నిలిచి ఉంటాను, వారు బహుగా ఫలిస్తారన్నాడు యోహాను 15 మొదటి 6 వచనాలు. కానీ వారు నిలిచిలేరు. ఆయన జీవింపచేయు, జయమిచ్చు, క్షేమమిచ్చు, సమృద్ధినిచ్చు, ఆరోగ్యమిచ్చు, భద్రతనిచ్చు ఆయన సురక్షితమైన హస్తాల కింద వారు లేరు. రూతు గ్రంథం 2:12 ప్రకారం ఆ హస్తాల కింద, ఆ రెక్కల కింద వారు లేరు. ఆ సురక్షితమైన రెక్కల కింద లేరు కాబట్టి ఆయన వారికి సహాయం చేయలేకపోయాడు. కోడి తన పిల్లల్ని పిలుస్తుంది రెక్కల పైకెత్తి. పిల్లలు ఎక్కడ ఉండాలా? రెక్కల కింద ఉండాలా. రెక్కల కింద ఉంటే సురక్షితంగా ఉంటాయి. అలాగే మన ప్రభు ప్రతిరోజు ఆయన సందేశాన్ని మనకి ఇచ్చేది ఎందుకంటే, ఆయన రెక్కల కింద ఉన్న భద్రతను, సమృద్ధిని, సురక్షితంగా ఉండే ఆ స్థితిని, ఆ ఆరోగ్యాన్ని, ఆయన రెక్కలు ఆరోగ్యం ఇచ్చునని ఉంది. ఆ ఆరోగ్యాన్ని, ఆ సమృద్ధిని, సమస్తాన్ని మనం అనుభవించాలని కోడి పిల్లలను పిలిచినట్లుగా ప్రతిరోజు తన ప్రభు తన సందేశం ద్వారా తన ప్రజల్ని ఎదుర్కొంటున్నాడు. ఆ దినాల్లో ప్రతిరోజు పెందల కడనే లేపిన ప్రవక్తలను మీ దగ్గరికి పంపించారని అన్నాడు. చూసారా, ప్రతిరోజు పెందల కడనే, ప్రతిరోజు ఆయన మనల్ని పిలుస్తుంది, లేదా ఆయన మనతో మాట్లాడుతున్నది. ఎందుకంటే సురక్షితమైన రెక్కల కింద మనం ఉండటానికి. కాబట్టి ఆయన స్వరం వినకపోతే ఆ రెక్కల కింద మనం ఉండలేం. అందుకనే వీరెప్పుడైతే మందిరం విషయంలో మేము నిర్లక్ష్యంగా ప్రవర్తించాం, మేము అలక్ష్యంగా ప్రవర్తించాం, ఆ నిర్లక్ష్యం యొక్క నష్టాన్ని మేము చూసాం, ప్రభు మాకు ఏ విషయంలోనూ సహాయం చేయలేకపోయాడని ఎరిగారో అప్పుడు ఆయన మరొక కొత్త సందేశాన్ని ఇచ్చాడు. ఈ సందేశం ఏంటి? అంతకుముందు సందేశంలో వారి నిర్లక్ష్యాన్ని బట్టి మీరు ఎందుకు నష్టం అనుభవించారో తెలుసా? నేను మీకు సహాయం చేయలేకపోయాను. ఆకాశం మీ కొరకు మూయబడింది, అన్నీ మూయబడ్డాయి. ఎందుకు? అదే మీరు నా మాట మీద నిలిచుంటే ఆకాశానికి నేను ఆజ్ఞ ఇచ్చేవాడిని, మీ కొరకు వర్షం కురిపించేది. భూమికి నేను ఆజ్ఞ ఇచ్చేవాడిని, మీ కొరకు మంచి ఫలాలు ఇచ్చేది. మీ పశువులు, మందలు, వీటి అన్నిటి విషయంలో నేను ఆజ్ఞాపించేవాడిని. అవన్నీ మీకు మేలుకరంగా ఉండేవి. కానీ మీరు జీవించిన కారణం చేత, మీరు మందిరం కట్టుకున్న కారణం చేత, మీరు నా మాటను బట్టి బ్రతకడానికి ఇష్టపడిన కారణం చేత నేను మీ పక్షంగా వాటిని ఆజ్ఞాపించలేకపోయానని ప్రభు చెప్పాడు. తరువాత వారు ఎప్పుడైతే సంగతి గమనించారో, నేను మీకు తోడుగా ఉన్నాను, ధైర్యం తెచ్చుకోండి అని చెప్తున్నాడు. మీ హృదయాలలో ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు తోడుగా, ఇక మీరు భయపడవలసిన పనే లేదు అని చెప్పటం మాత్రమే కాదు, ప్రజల మనసుల్ని, అధికారుల మనసుని, జెరుబ్బాబేలు మనసుని, యాజకుని మనసుని, అధికారి అయిన జెరుబ్బాబేలు మనసుని, వీళ్ళందరి మనసుల్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రేరేపించాడు, లేదా మనసుల్ని కట్టాడు, దృఢపరిచి ఇప్పుడు ఏమంటున్నాడు? 2వ అధ్యాయంలో ఆయన ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయం ఇది మనం గమనిస్తే సంగతులు మనకు చాలా తేటగా అర్థమవుతాయి. చూడండి, 2వ అధ్యాయంలో 7వ నెల 21వ దినం. చూసారా, 7వ నెల 21వ దినం, 6వ నెల 24న వారు ప్రభు మాటకి అంగీకరించారు, ప్రభు మాటను విన్నారు, విశ్వాసం ఉంచారు. ఇప్పుడు 7వ నెల 21వ దినాన ఆయన వారితో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు చూడండి. పూర్వకాలాన, ఇప్పుడు మందిరం మీరు కడుతున్నారు కదా, పూర్వకాలాన ఈ మందిరం యొక్క మహిమను చూసిన వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే, అసలు ఆ మందిరం ఎక్కడా, ఈ మందిరం ఎక్కడా, అసలు అది ఎక్కడా, ఇది ఎక్కడా అని అనుకుంటారు. అయినా మీరేం భయపడొద్దు, మీరు కట్టుకోండి. నేను మీకు తోడై ఉన్నాను, నేను మీ మనసును దృఢపరుస్తున్నాను. మీరు కట్టుకోండి. మీరు కట్టుకుంటే నేనేం చేస్తాను తెలుసా? ఈ మందిరం యొక్క మహిమ
దానిని మించినట్టుగా చేస్తాను. ఏ మందిరం యొక్క మహిమను? ఆ పూర్వకాలపు యొక్క మహిమను, ఆ మందిరం యొక్క మహిమను మించినట్టుగా చేస్తాను అని అన్నాడు లేదా? అందుకనే 9వ వచనం చదవండి, 2:9. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ ఈ కడవరి మందిరం అంటే ఇప్పుడు మీరు కడుతున్న ఈ మందిరం యొక్క మహిమ అంతకుముందు మందిరం యొక్క మహిమను మించుద్ది. మీరేం టెన్షన్ పడకండి. కొంతమంది మిమ్మల్ని ఏమంటున్నారు, అది ఎక్కడా ఇది ఎక్కడా, దాని మహిమ ఎక్కడా దీని మహిమ ఎక్కడా, అసలు వీళ్ళు చేసే పని ఏంటి, ఆనాడు వారు చేసిన పని ఏంటి అని అంటున్నారు కదా. అసలు మీరేం పట్టించుకోవద్దు. అసలు వారందరి మైండ్ బ్లాక్ అయిపోయేలాగా ఈ మందిరం యొక్క మహిమను నేను ఆ మందిరం యొక్క మహిమ కంటే గొప్పగా మించినట్లుగా నింపుతాను అని చెప్పాడు. దాని కొరకు ఆయన ఏం చేస్తాడు? మీరు కట్టడం ప్రారంభించండి, రిసోర్సెస్ నేను చేస్తాను. ఒకప్పుడు మొదటి అధ్యాయంలో వారు మాట విన్నప్పుడు ఆయన కంపింపజేశాడు. ఆ కంపనానికి ఆకాశం ముయ్యబడింది, భూమి ముయ్యబడింది, వారి సంపదలు, చేతి పనులు అన్నీ ముయ్యబడ్డాయి, ఎక్కడా క్షేమం అనిపించలేదు. ఇప్పుడు ఆయన కంపింపజేస్తున్నాడు. ఎలా కంపింపజేస్తున్నాడు? వాళ్ళ క్షేమం కొరకు కంపింపజేస్తున్నాడు. చూడండి 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. చూసారా? మీరు నా మాట విన్నారు కదా, ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు తోడై ఉన్నాను. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. చాలామంది మిమ్మల్ని కించపరిచేలాగా, మిమ్మల్ని బలహీనపరిచేలాగా, వీడా భక్తుడైపోయాడా, వీడా పవిత్రుడా, వీడా నీతిమంతుడా, బైబిల్ పట్టుకున్నాడా, చాలామంది అంటారు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ధైర్యం తెచ్చుకో, నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు, ధైర్యం తెచ్చుకో, నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నా కుమారుడివి. వారు నేను అనుకుంటున్నారు కదా, ఆ మాటలకు నువ్వేం భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. ఇప్పుడు నువ్వు నా మందిరం. ఇప్పుడు మందిరం అంటే ఎవరు? మనమే మందిరం. ఆయన ఏమన్నాడు? మునుపటి మందిరం యొక్క మహిమను మించుద్ది మందిరం అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు భయపడవలసిన పని లేదు, నువ్వే మందిరం, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. చాలామంది ఏమంటారు? వీడు పవిత్రుడైపోయాడా, వీడు పరిశుద్ధుడైపోయాడా, వీడు బైబిల్ పట్టు తిరుగుతున్నాడా అని అంటారు. ఏమి టెన్షన్ పడొద్దు, ధైర్యంగా ఉండు, నిలబడు. ఆయన మాటను బట్టి కట్టుకోవటం ఇష్టపడు. ఆయన ఏమంటాడు? నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ మనసును దృఢపరుస్తాను, నేను ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని కంపింపు చేస్తాను, మనుషులందరినీ కంపింపు చేస్తాను. ఈ కంపన దేనికోసం? ఆయన మాట శ్రద్ధగా విన్నందుకు కంపింపు చేసి ఏం చేస్తాడంట? అన్యజనులందరినీ మీ వైపు తిప్పుతారు, వారి ఇష్ట వస్తువులన్నీ తెచ్చి మీకు ఇస్తారు, మీ దగ్గరికే సమస్తం వస్తుంది అని చెప్పాడు. అలాగనే మనం ఆయన మాటను బట్టి ఎవరేమన్నా పట్టించుకోకుండా మనం ప్రభు నన్ను ప్రేమించాడు, ఆయన రక్తంలో నన్ను కడిగాడు, సదాకాలానికి నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, తన కుమారుడుగా చేసుకున్నాడు, నేను ఎవరికి భయపడవలసిన పని లేదు అని ధైర్యంగా ఆయన నా పక్షంగా ఉన్నాడు. రోమా 8:31 నా పక్షంగా ఉన్నాడు. నా పక్షంగా ఉండటానికి ఆయనకి ఏంటి అవసరం అంటే 32వ వచనం, రోమా 8:32, కుమారుడినే నా కొరకు అప్పగించి నన్ను విమోచించి నన్ను కుమారుడుగా చేసుకుని నన్ను పరలోకంలో కూర్చోబెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఆయన నా పక్షపు వాడు. నా పక్షంగా ఎందుకున్నాడంటే నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పడానికి. అందుకని ఇమ్మానుయేలు అని అన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22లో ఆయన ఇమ్మానుయేలు, మనతో ఉన్నాడు. ఎందుకున్నాడు మనతోటి? ఈ మందిరము మహిమ. నిన్ను గతంలో చూసే వాళ్ళు అందరూ ఉంటారు, వీడు ఎలాంటోడు అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను చూసిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? చాలామంది, వీడు ప్రార్థనకి వెళ్ళిపోతున్నాడా, వీడు పవిత్రుడైనా, వీడు పరిశుద్ధుడైనా అని అన్నా, వీళ్ళ దేవుడు ఇలాగ చేసేస్తాడా, గొప్పగా చేసేస్తాడా, ప్రార్థనలతోటి వీళ్ళు అన్నీ చేసేసుకుంటారా, ప్రార్థనల వల్ల అన్నీ అయిపోతాయా అని అన్నా, ప్రభు ఏమంటాడు తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను. వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దు. ఈ మందిరపు మహిమ, కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ కంటే మించుద్ది అని అన్నాడు. ఖచ్చితంగా నీ ప్రవర్తన విషయంలో, నీ జీవితం విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ పరిస్థితులన్నిటి విషయంలో మించే మహిమ ఆయన నీకు ఇవ్వబోతున్నాడు.
మించే మహిమ నీకు ఇవ్వబోతున్నాడు. మునుపు నేను చూసిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఆ మనిషి ఎక్కడ, ఈ మనిషి ఎక్కడ, ఎంతగా ప్రభు మార్చాడురా, ఎంతగా ఆశీర్వదించాడురా, ఎంతగా వర్ధిల్ల చేశాడురా. ఏదో అనుకున్నాం కానీ నిజంగా ప్రభు ఇతని పక్షంగా ఉన్నాడు, గొప్ప కార్యాలు జరిగించాడని ఆ మహిమ, మందిరపు మహిమను గురించి మాట్లాడుకునేలాగా చేస్తాడు. ఎందుకంటే అందరిని కంపింపజేస్తాడు. కంపింపజేసి మన దగ్గరికి సమస్తాన్ని మన పాదాల దగ్గరికి నడిపిస్తాడు ఆయన. వారు అక్కడ మందిరం కడుతుంటే సమస్త సృష్టిని కంపింపజేసి అందరిని వారి దగ్గరికి నడిపించాడు. చూసారా? మీరేం టెన్షన్ పడక్కర్లా. అందుకనే ప్రభు చెప్తున్నాడు, మనం చదివితే ఇది హగ్గై గ్రంథంలో ఈ 2వ అధ్యాయంలో అప్పుడు ఆయన చెప్తున్నాడు 19వ వచనం నుంచి చివరి వరకు. ఆయన ఏమంటున్నాడంటే 9వ నెల 24వ దినాన మరలా మాట్లాడంటే దగ్గర వారు దేవుని మాటను విని విశ్వసించిన దగ్గర నుంచి 3 నెలలు, 6వ నెల 24 నుంచి 9వ నెల 24కి 3 నెలలు, 3 నెలల తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకటే అన్నాడు, చూడండి అప్పుడు మీకు జరిగింది చూడండి, మీరు నా మాట విని మందిరం కట్టడం ప్రారంభించిన దగ్గర నుంచి, పునాది వేసిన దగ్గర నుంచి మీకు జరుగుతున్నది చూడండి. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని అభివృద్ధిలోనికి తెస్తాను, నేను మీకు తోడుగా ఉన్నాను. ఎవరైతే మీకు విరోధంగా లేస్తున్నారో ఆ రాజుల్ని, ఆ రాజ్యాల్ని, ఆ గుర్రపురౌతుల్ని నేను పడద్రోస్తాను. 22వ వచనంలో నేను పడద్రోస్తాను. ఒకప్పుడు మీ కొట్లలో ధాన్యం లేదు, ఒకప్పుడు మీ గానుగుల్లో నూనె లేదు, మీ పశువులు గొడ్డుపోయాయి, మీకు పశువులు లేవు, చేతి పనుల విషయంలో నష్టపోయారు, ఆరోగ్యం విషయంలో నష్టపోయారు, ప్రాణ నష్టం జరిగింది, అనేక నష్టాలు. ఇప్పుడు ఇవేమి ఉండవెందుకు? నేను మీ మధ్య ఉన్నాను, నేను మీతో ఉన్నాను. చూసారా? ఆదికాండం 28:15 ఆయన ఏమనంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నేను చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాను. ఆ యాకోబుతో ఆయన అంటున్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీకు కూడా దేవుడిని. వారికి నేను చేసిన వాగ్దానాన్ని బట్టి నేను నీతో ఉంటున్నాను, నిన్ను విడిచిపెట్టను. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నీతో ఉండి నేను నీతో చెప్పేది నెరవేర్చే వరకు నిన్ను విడువనని యాకోబుతో మాట్లాడాడు. యాకోబుతో బేతేలులో మాట్లాడాడు. బేతేలు అంటే మందిరం. నువ్వు మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆయన వాగ్దానాన్ని నువ్వు అనుభవించలేవు. ఇప్పుడు ఇదే అధ్యాయంలో ఆయన ఏమన్నాడు తెలుసా? 6వ వచనం, 2వ అధ్యాయం హగ్గై గ్రంథం 6వ వచనం ఆయన ఏమన్నాడు? నేను నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నానని అన్నాడు ఆ ప్రజల దగ్గర. అంటే ఆయన నిన్ను నన్ను అభివృద్ధి చేయడానికి ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నిబంధన అంటే ఏంటి? క్రొత్త నిబంధన అంటే ఏంటి? క్రీస్తు రక్తం వల్ల అయిన నిబంధన. యేసుక్రీస్తు రక్తము ఎప్పుడైతే చిందించబడిందో ఆ రోజే నువ్వు పాపక్షమాపణ పొందావు, దేవుని కుమారుడు అయ్యా, క్రీస్తుతో పాటు పరలోకంలో కూర్చోబెట్టబడ్డావు, ఆశీర్వాదానికి వారసుడు అయ్యావు. ఆయన నిబంధన అంటే ఏంటంటే అబ్రహాము ఆశీర్వచనము. అబ్రహాము ఆశీర్వచనం గలతీ పత్రిక 3:13-14. విశ్వాస మూలంగా నీతిమంతుడు అబ్రహాము, మనం కూడా విశ్వాస మూలంగా నీతిమంతుడు. అబ్రహాము ఆశీర్వచనం మనదే. కాబట్టి ప్రతి ఆశీర్వచనాన్ని ఆయన మనకి, ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. ఎందుకు? ఆయన నిబంధనను బట్టి, మనల్ని బట్టి కాదు. ఆయన నిబంధనలో మనం ఉన్నాం. క్రీస్తు రక్తాన్ని బట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనల్ని. ఆ రక్తంలో మనం ఎల్లప్పటికీ నీతిమంతులు, కుమారులు, దేవుని పిల్లలమే. ఆ నిబంధనలు ఆయన మనకి ఏమైనా చేయగలడు. మనతో ఉంటాడు, మనకు అన్నీ చేస్తాడు. మనం సమృద్ధిలోనికి మనల్ని ఆయన నడిపిస్తాడు. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. మనం మందిరాలు కట్టుకుందాం, ఆయన మాటను విందాం. ప్రతిరోజు ఆయన మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన సురక్షితమైన హస్తాల కిందకి మనల్ని నడిపించడానికి. దేవుడు అట్టి గొప్ప కృప మనందరికీ దయచేయను గాక. ఇంకెవరైనా యేసు ప్రభువుని నమ్ముకునే వారు ఉంటే, ప్రభు నన్ను ప్రేమించాడు, నా పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు అనే విశ్వాసం ద్వారా సురక్షితంగా ఆయన రెక్కల చెంత ఎల్లప్పుడూ జీవించే అనుభవం, ఈ లోకాన్ని విడిచిపెడితే ప్రభుతో సదా ఉండే అనుభవం ఉన్నాయి అని ఎరిగి, యేసు ప్రభువా నన్ను ప్రేమించినందుకు స్తోత్రాలు, పాపం నుంచి విడిపించినందుకు స్తోత్రాలు, నీతో గొప్ప జీవితానికి వారసుడిగా చేసినందుకు స్తోత్రాలు అని ఒప్పుకోండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు, మీకు వందనాలు.
ప్రేమించి మాకు ఇచ్చిన ఈ సందేశానికి స్తోత్రాలు. నాయన ఈ సందేశం యొక్క సారాంశాన్ని బట్టి మేము జీవించడానికి మీ కృప చూపించండి. నాయన మీ మాటను వింటూ నాయన దాని చొప్పున మేము కట్టుకుంటా ఉంటే మీరు మా పక్షంగా ఉంటారు, మాతో నిలుస్తారు, మా పక్షంగా కార్యాలు చేస్తారు, సమస్తాన్ని కంపింపజేస్తారు. మా మేలు కొరకే సమస్తాన్ని కదిలింపజేసి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన జీవితంలో నాయన రెట్టింపు మహిమతో మమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేశారు నమ్మదగిన దేవుడు. అలాగున ప్రతిరోజు మా జీవితాలు ఈ మందిరాలు మీ వాక్యం చేత కట్టుకోవటానికి మీ కృప అనుగ్రహించమని, సందేశాన్ని బట్టి మేము సంతోషించి జీవించడానికి కృప చూపించమని, ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించమని యేసుక్రీస్తు వారి పేట స్తుతించి స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తూ మా ప్రియులందరినీ వారి కార్యాలని మీ ఆశీర్వాద హస్తాలకు అప్పగించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేట ప్రేమ వందనాలండి. ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ మంచి సమయానికై ప్రభు స్తోత్రాలు. మీ అందరికి కూడా ప్రేమతో వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించునుగాక. ఆమేన్.